జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ అనేది తీవ్రవాదానికి పెట్టింది పేరు. అసలు ఆధునిక యుగంలో తీవ్రవాదం పుట్టిందే ఈ పాకిస్తాన్లో అన్న విషయం అందరికి కూడా తెలిసిన విషయమే. పాకిస్తాన్లో చిన్న పెద్ద అన్ని కలిపి ఒక 50 వరకు ఈ తీవ్రవాద సంస్థలు అయితే ఉంటాయి. అంటే పాకిస్తాన్లో తీవ్రవాదం అనేది ఒక కుటీర పరిశ్రమ లాగా వర్ధిల్లుతా వస్తుందన్నమాట. భారత్ మీద కోపంతోనో, లేక అమెరికా నుంచి డాలర్ల కోసం ఆశపడో, లేకపోతే మత పిచ్చితోనో పాకిస్తాన్ ఈ తీవ్రవాద సంస్థలన్నింటినీ కూడా పెంచి పోషిస్తుంది. చెప్పాలంటే ఉగ్రపాములకు పాలు పడుతుంది అన్నమాట. అర్థమైందా? కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా రివర్స్ అయిపోయినాయి. తాము పెంచి పోషిస్తున్నటువంటి ఈ పాములే ఇప్పుడు ఎదురు తిరిగి పాకిస్తాన్ కాటేస్తున్నాయి. దీంతో ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితులన్నీ కూడా అల్లకల్లోలంగా మారిపోయినాయి. ముఖ్యంగా గత 70 గంటల నుంచి పాకిస్తాన్లో బాంబుల మోత అయితే మోగిపోతుంది. ఇప్పటి వరకు ఏకంగా 900 మంది పాకిస్తాన్ సైనికులను చంపినామని చెప్పేసి తెహ్రీక్ తాలిబాన్లు లెక్కలేసి మరీ గట్టిగా చెబుతున్నారు. అంటే ఒక్కొక్కసారి ఒక్కో స్టేట్మెంట్ వస్తుందన్నమాట. చూస్తా ఉంటే ముఖ్యంగా డ్యూరాండ్ లైన్ దగ్గర ఈ పాకిస్తాన్ సైనికులకు, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు, అలాగే తెహ్రీక్ తాలిబాన్లు చుక్కలు చూపిస్తున్నారు. అర్థమవుతుందా? దొరికితే కాల్చి పారేస్తారు. వీటికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు ట్విట్టర్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. యూట్యూబ్ విధానాలను అనుసరించి మేము ఆ వీడియోలను అయితే చూపించలేకపోతున్నాం. అయితే అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందో ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆఫ్ఘనిస్తాన్లో ఇంతకు ముందు ఒకసారి, అంటే 1996లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పట్లో ఈ తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్కు పూర్తిగా సపోర్ట్గా ఉంటా వచ్చేదన్నమాట. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ గుర్తించింది కూడా. ఎవరు? పాకిస్తాన్. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వానికి ముల్లా మహమ్మద్ ఒమర్ అనే అతను చీఫ్గా ఉంటా ఉన్నాడు అనమాట. అయితే 2001 దాడుల తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీదకి దండెత్తింది. ఇక ఆ సమయంలో అప్పటిదాకా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో చట్టాపట్టాలు వేసుకొని తిరిగినటువంటి పాకిస్తాన్ డాలర్ల కోసం తాలిబాన్లను వదిలేసి అమెరికాతో చేరిపోయింది. చూడండి, అంటే ఇది లపాకి కదా, ఎట్ట కావాలంటే అట్ట మళ్తాదన్నమాట. ఇకపోతే 2001 నుంచి అమెరికా సేనలో ఈ పాకిస్తాన్ సహకారంతో 1,00,000 మంది వరకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లను హతం చేస్తారు. ఈ విధంగా 2021 వరకు జరిగింది. అంటే దాదాపుగా 20 సంవత్సరాల పాటు జరిగిందనమాట. ఆ తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ తాలిబాన్లు వశమైందనమాట. అయితే ఈసారి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ నమ్మల. అప్పటికే 2 సార్లు నమ్మి 2 సార్లు కూడా వెన్నుపోటు గురైనారు. కాబట్టి తాలిబాన్లు ఈసారి పాకిస్తాన్ దూరంగా పెట్టారు. ఎందుకంటే వీళ్ళు నమ్మదగిన వాళ్ళు కాదు, ఏమే వీళ్ళు కుట్రదారులు, వీళ్ళు మోసగాళ్ళకి నేను అంత లపాకి చేష్టాలు చేస్తాను ఈ లపాకిస్తాన్ అని చెప్పేసి దూరంగా పెట్టారనమాట. అమ్మ వదిలేసామి లపాకిస్తాన్ తమనకనేసి. పైగా ఈ పాకిస్తాన్ లోనే రాష్ట్రమైనటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రము మాదని చెప్పేసి ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు వాదించసాగినారు. చూడండి, దీంతో ఈ ఆఫ్ఘన్ తాలిబాన్లకు పాకిస్తాన్కు మధ్యన ఘర్షణ వాతావరణం తలెత్తిందనమాట. ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవడానికి మోడీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. అర్థమవుతుందా? ఆఫ్ఘనిస్తాన్కు ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు మంజూరు చేసినారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు గోధుమలను, అదేవిధంగా దుప్పట్లను, మెడిసిన్లను సరఫరా చేయడం మొదలుపెట్టారు. అయితే ఎప్పుడైతే 2021లో ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల వశమైందో, ఇక అప్పటి నుంచి ఈ తెహ్రీక్ తాలిబాన్లు పూర్తిగా యాక్టివ్ అయిపోయినారనమాట. ఈ తెహ్రీక్ తాలిబాన్లు ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఉంటారనమాట. వీళ్ళు తమకు షరియా చట్టం కావాలని, మేము వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ లో కలుస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేయడం మొదలుపెట్టారు. సరే, ఇదే సమయంలో మన భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వానికి స్నేహస్తాన్ని అందించింది. ఎందుకంటే సపోజ్ ఇది పామే, అది పామే, 2 పామే. ఒకటి వచ్చేసి కట్ల పాము, రెండోది వచ్చేసి నాగుపాము అనమాట. ఈ కట్ల పాము చంపాలంటే నాగుపామును వాడాలన్నమాట. ఆ ఫార్ములాని అయితే మనోళ్ళు ఫాలో అవుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిని భారత్కు ఆహ్వానించారనమాట. ఇది చూసి తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని అయినటువంటి కాబూల్ మీద యుద్ధ విమానాలతో దాడికి తెగబడింది. 3 రోజుల క్రితమే ఈ దాడి అయితే జరిగింది. దీంతో రెచ్చిపోయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్యన ఉన్నటువంటి ఈ సరిహద్దు రేఖ డ్యూరాండ్ లైన్ మీద ఉన్నటువంటి కంచెను తీసేసి పాకిస్తాన్ సైనికులపైన కాల్పులు మొదలుపెట్టారనమాట. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్తాన్ రాష్ట్రమైనటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోనే తెహ్రీక్ తాలిబాన్లు పూర్తిగా యాక్టివ్ అయిపోయినారు. వీళ్ళు కూడా ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి పాకిస్తాన్ సైనికులపైన దాడులు చేయడం మొదలుపెట్టారు. గత 70 గంటల నుంచి పాకిస్తాన్ ఆర్మీను ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు, మరో పక్క వచ్చేసి ఈ తెహ్రీక్ తాలిబాన్లు మోత మోగిస్తారు. మామూలు కాదు, కనపడితే కుక్కలు కాల్చడు కాలుస్తున్నారు. ఓయమ్మ
ఈ బాంబులు వేయడమేనా, కాల్చడమేనా, పేల్చడమేనా, మామూలుగా లేదు వాళ్ళ కథ. ఈ క్రమంలోనే ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో ఉన్నటువంటి పాకిస్తాన్ స్థావరం పైన తెహ్రీక్ తాలిబాన్లు ఫిదాయి అటాక్ నిర్వహించారనమాట. ఈ దాడిలో ఒక్క డేరా ఇస్మాయిల్ ఖాన్ లోనే 200 మంది వరకు పాకిస్తాన్ సైనికులు చనిపోయినారంట. వీళ్లు గాక కుర్రం ప్రాంతంలోను, పెషావర్ లోను, హుస్సేన్ ఖలీల్ ప్రాంతంలోను, మర్దాను, అదేవిధంగా హరిపూరు, స్వాతు, అబోటాబాదు, కోహాట్ ప్రాంతాల్లో కూడా ఈ తెహ్రీక్ తాలిబాన్లు పాకిస్తాన్ సైనికులపైన దాడులు చేస్తారు. గత 70 గంటల నుంచి ఈ కాల్పులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మనకు అనధికారికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 900 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టు తెలుస్తుంది. ఎంతమంది? 900 మంది పోయి వాళ్ళని గెలికినారు. వాళ్ళు ముందుగానే మొట్టమొదటి కొడుకు తాలిబాన్లో వాళ్ళు ఆడ వదులుతారు. ఇక వచ్చే వారం రోజుల్లో ఈ సంఖ్య 10,000కు చేరినా కూడా ఆశ్చర్యపోనక్కర్లా. ఇది ఇలా ఉంటే మరోవైపున ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ ను మైనింగ్ చేయమని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ మన దేశాన్ని రిక్వెస్ట్ చేసింది. అందుకు మన మోడీ ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించడం విశేషం అనమాట. అది సంగతి. మొత్తానికి పాకిస్తాన్ మొత్తం మోగిపోతుంది కదా, అదేదో రీల్స్ వస్తూ ఉంటుంది చూడు, టప్పా టప్ అని. ఆ విధంగా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.